హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మీకు హెల్తీగా టేస్టీగా ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అదేంటంటే బూడిద గుమ్మడికాయ హల్వా. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే ఇంకా చెప్తే మనం ఒక్కసారైనా తినాలి అని అనుకుంటాం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే దీనివల్ల లాభాలేంటి, ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాని లోపల ఉన్న గింజల్ని తీసేసి దానిపైన ఉన్న చెక్కును కూడా తీసేసి ఇంకా ఇలా సన్నగా తురుముకున్నాను. కొబ్బరి తురిమే దాంతో సన్నగా తురుముకున్నాను. ఇలా తురిమాక దాని లోపల ఉన్న వాటర్ అనేది మనం అలానే ఉంచుకోవాలి. దీంట్లో నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా తినాలన్నట్టు నేనైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను. మనం స్వీట్ తినే క్వాంటిటీని బట్టి బెల్లమైనా చక్కెరైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 kg వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని తురుముకున్న ఈ గుమ్మడికాయ తురుముని దాంట్లో వేసి ఇంకా మాడుకోకుండా చిన్నగా కలపాలి. దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం హీట్ ఎక్కుతుంటే వాటర్ అనేది బయటకు వస్తాయి. ఇంకా ఇలా ఇది 10 నుంచి 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఆ తురుములో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి అవి మొత్తం చిక్కబడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా ఇది మన హెల్త్కి చాలా మంచిది. కనీసానికి 6 మంత్స్కి ఒక్కసారైనా తింటే మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించి నిద్రలేని సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఇది పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ని మొత్తం తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు. వడియాలు పెట్టుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే ఇవి తెలుసు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది చాలా హెల్త్కి మంచిదని నాకైతే చెప్పారు. నేనైతే ఒకసారి ట్రై చేద్దామని నేనైతే స్వీట్ చేద్దామని అనుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఇలా అయ్యాక దీంట్లో వాటర్ అనేది కొంచెం చిక్కపడ్డాయి కదా, తురిమి పెట్టుకున్న బెల్లం అనేది నేనైతే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా బెల్లం వేసుకొని ఇంకా మొత్తం కలుపుకోవాలి. ఇది వెంటనే కరిగిపోతుంది. బెల్లం కరుగుతుంటే ఈ హల్వా అనేది ఇంకా పలచనవుతుంది. ఇలానే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బెల్లం మొత్తం కరిగే వరకు ఇంకా మనం మొత్తం కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయా. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేసుకొని డైలీ మార్నింగ్ తాగితే హెల్త్కి చాలా మంచిది. చూసారుగా బెల్లం ఇలా పర్ఫెక్ట్గా కరిగాక ఇది ఇలానే స్టవ్ మీద ఉంచుకొని పక్కన వేరే చిన్న కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు, తురిమి పెట్టుకున్న కొన్ని బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక పక్కనున్న బూడిద గుమ్మడికాయ హల్వాలో వేసుకొని కలుపుకోవాలి. చూసారుగా ఈ హల్వా నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా తినొచ్చు. బీపీ, షుగర్ అని ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. టేస్ట్ అయితే సేమ్ క్యారెట్ హల్వా లాగానే ఉంటుంది. డిఫరెంట్గా అయితే ఏమనిపించదు. ఇంకా మనకి వేరే స్వీట్ తిన్నానా అనే ఫీలింగ్ కూడా ఉండదు. క్యారెట్ హల్వా తింటున్నాం అనే ఫీలింగే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.